అధ్యక్ష, దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. ఎవరికీ లేని ఒక స్ట్రెంగ్త్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అదే మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రలో వారి ప్లానింగ్, ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అన్నీ మాకు అర్థమయ్యాయి. దానిలో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ వెల్త్ ఫండ్, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త ఆలోచనలకు మొదటి అడుగులు పడ్డాయి. ఈ వార్షిక బడ్జెట్లో యువతకు విద్యా ఉపాధి అవకాశాల కోసం భారీగా కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ కు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ స్కాలర్షిప్స్ కు భారీగా నిధులు కేటాయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డ్రోన్స్, గ్రీన్ టెక్నాలజీలో స్కిల్ ట్రైనింగ్ కు అధిక నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ శ్రీ నారా లోకేష్ గారికి మా తుని నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అధ్యక్ష, 20 లక్షల ఉద్యోగాలు, సబ్సిడీ లోన్ ఫర్ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్, స్టార్టప్స్ కు ట్యాక్స్ సబ్సిడీ, ఎంఎస్ఎంఈ రంగానికి చేయూత, ఇన్నోవేషన్ హబ్, డిజిటల్ స్టార్టప్ లాంటి ఎన్నో యువతకు దిశానిర్దేశం చేసే పథకాలకు కేటాయింపులు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుకి ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడుతోంది. అధ్యక్ష, చివరగా ఒక నాయకుడు కేవలం పాలన చేయడమే కాదు, భవిష్యత్తును ఊహించి ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేయాలి. మన సీఎం గారి ఆలోచనలు ఈ రోజుకే పరిమితం కావు, రాబోయే తరాల కోసం కూడా ఉంటాయని ఈ బడ్జెట్ మరొకసారి చాటి చెబుతుంది.